హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. మనకు ఒక కార్డ్ జంప్ అయింది. ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అనేసరికి ఇది వచ్చింది. ఎయిర్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, లీబ్రా, జెమినీ, అక్వేరియస్, తులారాశి, జెమినీ తులారాశి, మిథున రాశి అండ్ కుంభరాశి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశులకు చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఇక్కడ. ఓకే, నైట్ ఆఫ్ కప్స్. నైట్ ఆఫ్ కప్స్లో ఇక్కడ చాలా నేను చేసిన ప్రతి రీడింగ్లో కూడా నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ వస్తుంది ఇక్కడ. ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీన రాశి. నైట్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు త్వరలో విత్ ప్రపోజల్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, ఇది మేబీ మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు మీ లైఫ్లో, లేదా ప్రజెంట్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లో దూరంగా ఉంటున్నారో ప్రజెంట్ మీతో ఇన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, అలాంటి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు విత్ అపాలజీ. లేదా కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు. అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ సో అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అని అంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ మిమ్మల్ని ఒక అబండెంట్ అండ్ ఏమంటారు దాన్ని, ఫైనాన్షియల్లీ సెటిల్డ్ పర్సన్ లాగా చూస్తున్నారు. ఓకే, మీరు ఒక నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీ మీది. సో మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. అండ్ మీరు ఒక స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, ఇది క్యాప్రికాన్, మకర రాశి వాళ్ళకి చెందింది. అండ్ మీ పర్సన్ అసలు మీకు మీలో మీ పర్సన్కి నచ్చినది ఏంటి అని అంటే అదే, మీరు ఒక ఎవరి మీద డిపెండ్ అయ్యి మీ లైఫ్ని లీడ్ చేయట్లేదు. ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ మీరు. ఓకే, మీ పర్సన్కి మీ దగ్గర నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అది ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ మీరు. అండ్ అదర్ ఫీల్డ్స్లో కూడా మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్. సో మీ పర్సన్ ఈ ఆలోచనలన్నీ పెట్టుకొని ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇదొక ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మేబీ మీ పర్సన్కి కూడా రీసెంట్ పాస్ట్లో ఎవరో చీట్ చేశారు. డిసీట్ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్లో. సో ఎవరో చీట్ చేశారు, లేదా ఎవరో ఇంకా చీట్ చేస్తున్నారు. వాళ్ళతో ఇంకా కనెక్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. కొంతమందికి అలాంటి వాళ్ళతో ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేదా కొంతమందికి ఓన్లీ ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, తర్వాత మ్యారేజ్ ఆగిపోవచ్చు. లేదా అలాంటి టాక్సిక్ పీపుల్ ఎవరో ఉన్నారు, వాళ్ళు మీ పర్సన్ని ఇట్లా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఆ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు. అండ్ కొంతమంది మిమ్మల్ని గోస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలానే ఫీల్ అవుతున్నారు. మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. మిమ్మల్ని ఇట్లా ఏడిపించిన తర్వాత వాళ్ళకి సక్సెస్ అనేది ఉండట్లేదు. ఓకే, దాన్ని డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఆర్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ అంటారు. ఒక డివైన్ ఎనర్జీని ఎప్పుడైతే మనం అలా హింస పెడతామో మనకి ఏది కూడా సక్సెస్ అవ్వదు. హై ప్రీస్టెస్ ఎనర్జీ కూడా అవుతుంది అది. ఓకే, అండ్ సన్ కార్డ్ చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది ఇన్ ఫ్యూచర్ మీకు. మీ పర్సన్ మీతో త్వరలో రీయూనియన్ అవ్వబోతున్నారు. సో ఆఫ్టర్ రీయూనియన్ మీరు ఒక మంచి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరిద్దరు. క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. ఓకే, ఎమోషనల్ ఎనర్జీ, నర్చరింగ్ ఎనర్జీ, హీలింగ్ ఎనర్జీ,
కేరింగ్ ఎనర్జీ, ఈ మదర్లీ ఎనర్జీ అనమాట. ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ ఎనర్జీస్లో ఉండి ఉండొచ్చు. అండ్ మీ పర్సన్కి మీ దగ్గర నచ్చే క్వాలిటీస్లో ఇదొక ఎనర్జీ. మీరు ఎప్పుడూ మీ పర్సన్కి హెల్ప్ఫుల్గా ఉండేవారు. అండ్ ఎవరైతే నో కాంటాక్ట్లో ఉంటున్నారో, సెపరేషన్లో ఉంటున్నారో వాళ్ళు కూడా ఇలాంటి క్వాలిటీస్ వాళ్ళకి గుర్తొచ్చి మీలో అవన్నీ గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది మిమ్మల్ని, మీరు ఎవరైతే ఆ ఎనర్జీస్లో ఉన్నారో వాళ్ళని కొంతమంది మిస్యూజ్ కూడా చేసుకున్నారు. అంటే మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్ లాగా వాడుకున్నారు వాళ్ళ అవసరాలకి. ఓకే, అంటే మీరు ఏదైనా అడగగానే ఇచ్చేయటం, అడగానే కొనిపెట్టేయడం, అలాంటివి చేశారు. సో అలాంటి మీ మంచి నేచర్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. వాళ్ళ వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకున్నారు ఆ మంచితనాన్ని. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్. ఏదో విషయం మీద చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. ప్యాషన్ అయితే ఉంది మీ పర్సన్కి మీ పైన, బట్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఓన్లీ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్ వస్తే మనకి మీ పర్సన్ హార్ట్ చక్ర ఓపెన్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అండ్ అప్పుడు మీ పర్సన్ మీకు ఇంకా ఎంత టైం పడుతుందో మీకు రీయూనియన్కి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ. వర్గో అంటే మనకి అందరికీ తెలుసు కన్యా రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ కన్యా రాశిలో ఉండొచ్చు. ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్. హౌ మై గాడ్, ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, లేదా ఆర్మీ అలాంటి డిపార్ట్మెంట్స్లో ఉండొచ్చు. అండ్ ఏదో ఒక విషయంలో మీ పర్సన్ మీకు స్ట్రాంగ్ క్లారిటీ, మెంటల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు, లేదా మీరు మీ పర్సన్కి ఇవ్వబోతున్నారు. ఇది ఒక హానెస్ట్ ఎనర్జీ, ఒక హానెస్ట్ పార్ట్నర్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. అండ్ ట్రూత్ఫుల్ పార్ట్నర్, ఒక డిసిప్లిన్డ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఇక్కడ. ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఎక్వేరియస్, కుంభరాశి, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. ఇక్కడ నేను ముందు చేసిన రీడింగ్లో, మార్నింగ్ చేసిన రీడింగ్లో అనుకుంటా అది కూడా వచ్చింది. మార్నింగ్ చేసిన రీడింగ్లో ఎవరో మిమ్మల్ని మళ్ళీ చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు రిగార్డింగ్ మనీ అని. సో ఆ వీడియో చూడండి అండ్ కేర్ఫుల్గా ఉండండి. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు. అండ్ మీ పర్సన్కి అప్పుడే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే కనబడదు. ఎందుకు అంటే ఇంకా రీయూనియన్ అవ్వలేదు. ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో దాని తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది మీ పర్సన్కి. బట్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ కన్యా రాశి ఎనర్జీ వచ్చింది మనకి. రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటున్నారు. ఏదో బిజినెస్ మీద కానీ ప్రాపర్టీస్ మీద కానీ ఏదో ఇన్వెస్ట్ చేయబోతున్నారు మీ పర్సన్, మనీ. సో అది కూడా సక్సెస్ అవుతుంది. మీ పర్సన్ కానీ మీరు కానీ ఇది చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్. బట్ మీ పర్సన్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి మీరు చేయొచ్చు ఆ పని. మీ పర్సన్ చేసే అవకాశం అయితే లేదు. అగైన్ నైట్ ఆఫ్ సోర్డ్స్. ఇది ఒక స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి. ట్రూత్ అంటే నిజానికి సంబంధించినది ఏదో క్లారిటీ, మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీకు. అండ్ మీరు ఫాస్ట్ థింకింగ్ చేస్తున్నారు. అంటే మీరు తీసుకున్న డెసిషన్స్లో ఏదో ఒకటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారనమాట. అందుకే మీరు తొందరపడి ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. అది ఆలోచించి తీసుకుంటేనే సక్సెస్ అనేది చూస్తారు దాంట్లో మీరు. అండ్ చాలా ఫాస్ట్గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా లైఫ్లో ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు చాలామంది. సో అలాంటప్పుడు చాలా
ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. కొంతమంది ఇక్కడ మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో కేర్ఫుల్గా ఉండండి. అండ్ కొంతమంది ఎవరైతే ఫాస్ట్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటారు, కొంతమంది ఏదో కంగారుగా, వాళ్ళు కూడా అనవసరంగా యాక్సిడెంట్ కేసుల్లో ఇరుక్కునే ఛాన్స్ కనపడుతుంది. ఇక్కడ మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు, మీరు మీ పర్సన్తో కోరుకుంటున్నారు, మీ పర్సన్ మీతో కోరుకుంటున్నారు. ఓకే, న్యూ బిగినింగ్ అయితే కావాలి. అంటే ఇక్కడ మీ పర్సన్ నమ్మకంతో మీ వైపు రావడానికి చూస్తున్నారు. అంటే మీ మీద తనకున్న అనుమానాలన్నీ పక్కన పెట్టి, కొంతమందికి ఏజ్ డిఫరెన్స్, కొంతమందికి క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెన్సెస్, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారు ఇక్కడ. అండ్ చాలా నమ్మకంతో మీ ముందుకి వస్తున్నారు మీ పర్సన్, రాబోతున్నారు. కొంతమందికి ఆల్రెడీ వచ్చారు. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. నేను చేసే ప్రతి రీడింగ్లో కూడా ఒక కింగ్ అండ్ క్వీన్ కంపల్సరీ వస్తారు. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మనకి వృషభ రాశి వీళ్ళు, మీరు కానీ మీ పర్సన్ కానీ. సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఏం చెప్పడానికి వచ్చింది ఈ కార్డ్ అంటే, ఇక్కడ ఇది కూడా లీడర్షిప్ ఎనర్జీయే ఉంటుంది. అండ్ వెల్త్ అండ్ బిజినెస్, ఇక్కడ మీరు బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ పొందొచ్చు, మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావచ్చు, లేదా మీరు ఏదైనా పని చేయాలి అని అనుకుంటే దాంట్లో సక్సెస్ రావచ్చు. అండ్ అబండెన్స్ కోరుకుంటారు అందరూ వాళ్ళ లైఫ్లో, ఆ అబండెన్స్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు. ఓకే, ఇక్కడ మనకి అగైన్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మళ్ళీ ఇంకొక కింగ్ అండ్ క్వీన్. వావ్, ఈ రీడింగ్ ఎవరు చూస్తున్నారో కానీ చూసే వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. ఓకే, రీయూనియన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి రీయూనియన్ అయితే తప్పకుండా అవుతుంది. అండ్ ఎవరైతే డివోర్స్లో ఉన్నారో వాళ్ళకి కూడా ఆ డివోర్స్ వెనక్కి తీసుకోవడం, మళ్ళీ మీరిద్దరూ కలిసి లైఫ్ని లీడ్ చేయడం, అలాంటిది ఏదో జరగబోతుంది. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో చాలా ఏదో జరగబోతుంది మీ లైఫ్లో, ఒక మంచి పాజిటివ్ చేంజ్ ఏదో రాబోతుంది మీ లైఫ్లో. ఓకే, సో కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఒకే రైడింగ్లో వస్తే చాలా అదొక ఆస్పీషియస్ ఇండికేషన్ యూనివర్స్ మీకు ఇస్తుంది అని అర్థం. ఓకే, ఇక్కడ మనకి ఓన్లీ వన్ కార్డ్ వచ్చింది, 8 ఆఫ్ సోర్డ్స్ ఒకటే మనకి ఒక నెగిటివ్ కార్డ్ వచ్చింది. మిగతా కార్డ్స్ అన్నీ కూడా మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే చూపిస్తుంది ఇవాళ. 2 ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ తన పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ లైఫ్లో ఉన్న టాక్సిక్ పీపుల్ని వదిలేసి మీ వైపు రావడానికైతే చూస్తున్నారు. అండ్ కొంతమంది విషయంలో మీకోసం ఇద్దరు ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు రిలేషన్ కోసం. అంటే మేబీ 1 హీరోయిన్ అండ్ 2 హీరోస్, ఆర్ 1 హీరో అండ్ 2 హీరోయిన్స్, ఆ టైప్లో ఉంటుంది మీ స్టోరీ. ఓకే, ఒక ట్రయాంగిల్ స్టోరీ అలాంటిది మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ జరుగుతుంది అని చెప్తుంది ఇక్కడ మనకి. అండ్ మూవింగ్ టు కామర్ వాటర్స్, రిలేషన్షిప్ ఎండింగ్. నేను ఇప్పుడే చెప్పాను, మీ పర్సన్ ఏదో ఒక రిలేషన్షిప్ ఎండ్ చేసుకుని మీ వైపు రాబోతున్నారు. అంటే మేబీ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఎండ్ చేసుకుని మీ వైపు రాబోతున్నారు. ఒక గ్రేట్ చేంజ్ ఏదో కనబడపోతుంది మీ పర్సన్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో కూడా. ఇప్పుడే చెప్పండి చేంజ్ అని, గ్రేట్ చేంజ్ అనేసరికి మనకి డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, మేజర్ చేంజెస్ ఏవో కనబడుతున్నాయి ఇక్కడ మనకి. మేజర్ చేంజెస్ అయితే ఆల్రెడీ కనిపిస్తున్నాయి. చాలామంది లైఫ్లో
ఆల్రెడీ చేంజ్ అవుతున్నాయి. వాళ్ళు మెసేజెస్ అండ్ కాల్స్ చేసి చెప్తున్నారు నాకు. అండ్ ఇంకా కొంతమంది లైఫ్లో అయితే ఇంకా సెప్టెంబర్ 3 నుంచి చేంజెస్ రాబోతున్నాయి. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరగబోతున్నాయి. అంటే ఎండ్ ఆఫ్ సైకిల్. ఇప్పుడు ఏదైతే మీరు ఒక డిఫికల్ట్ సైకిల్ ఏదైతే రన్ చేస్తున్నారో ఆ డిఫికల్ట్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది, కార్మిక్ సైకిల్. అండ్ అనదర్ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, ఎండ్స్ అండ్ బిగినింగ్, ఎండింగ్స్ అండ్ బిగినింగ్స్. ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ కార్డ్ ఇది. సో డెత్ రీబర్త్ కార్డ్ వచ్చింది కాబట్టి అసలు అది దేనికోసం వచ్చిందో చూద్దాం. ఇక్కడ అండర్ ద డెక్ 3 of Cups. సెలబ్రేషన్ నియర్ ఫ్యూచర్. నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీరు. మేబీ మీ ఫ్యామిలీలో ఏదో ఒక ఒకేషన్ ఉండొచ్చు, లేదా మీరు మీ రీయూనియన్ సెలబ్రేట్ చేసుకోవచ్చు, లేదా మీరు మీ మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలాంటిది ఏదో జరగబోతుంది. సెలబ్రేషన్ కార్డ్, అది కూడా చాలా పాజిటివ్ కార్డ్. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి అండ్ మీతో లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చూస్తున్నారు. డెత్ రీబర్త్ కార్డ్. సో మీ పర్సన్కి ఇక్కడ హార్ట్ చక్ర ఓపెన్ అయింది. తన ఫీలింగ్స్ని అన్నీ ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, హార్ట్ సింబల్. ఓకే, అడ్మైరింగ్, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు మీ పర్సన్. తన మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు, ఒక లైఫ్ పార్ట్నర్, హానెస్ట్ లైఫ్ పార్ట్నర్ లాగా చూస్తున్నారు. ఓల్డ్ ఏజ్ వరకు అంటే తన హోల్ లైఫ్ కూడా మీతో కలిసి లీడ్ చేయాలని చూస్తున్నారు. సి హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్, 8 of Wands, ఫాస్ట్ కమ్యూనికేషన్, ఫాస్ట్ చేంజెస్, అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ అనమాట ఇది. 8 of Wands. సడన్గా వేరే డెసిషన్ ఏదో తీసుకొని అది మీకు చెప్తారు, నేను ఈ డెసిషన్ తీసుకున్నాను ఇప్పుడే అని మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసి చెప్పచ్చు. ఓకే, 8 of Wands. అండ్ ఇది ట్రావెల్ కార్డ్ కూడా అంటారు. ట్రావెల్ కూడా ఇండికేట్ చేస్తుంది అది. 8 ట్రావెల్. మీరు ట్రావెల్ చేయొచ్చు, లేదా మీ పర్సన్ ట్రావెల్ చేయొచ్చు మీ దగ్గరికి, లేదా ఇద్దరు కలిసి ట్రావెల్ చేయొచ్చు. 9 of Wands. సి మీ పర్సన్ అండ్ మీరు, మీ ఇద్దరిలో ఒకరు లేదా ఇద్దరు కూడా ఇలా ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మేబీ మీ పర్సన్ అయ్యి ఉండొచ్చు, ఇది మీ పర్సన్ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు. వాండ్స్ ఎనర్జీ. అగైన్ లవర్స్ కార్డ్. మార్నింగ్ చేసిన రీడింగ్లో కూడా లవర్స్ కార్డ్ వచ్చింది మనకి. ఇది పాస్ట్ లైఫ్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మీది. డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్. ఓకే, సో నాకు తెలిసి ఇక్కడ మీరు మీ రీయూనియన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు నియర్ ఫ్యూచర్లో. ఓకే, 5 of Cups ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. సాడ్నెస్ ఎనర్జీ. సో తప్పకుండా ఆ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ దగ్గరికి రావడానికైతే ప్లాన్ చేస్తున్నారు. జడ్జ్మెంట్ జరగబోతుంది మీకు, మీ రిలేషన్షిప్కి. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఏదో మనీ మీకు రాబోతుంది, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏదో రాబోతుంది మీకు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే మీరు అనుకుంటున్నారో, మీరు ఎవరినైతే మీరు మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారో ఆ పర్సన్ మీకంటే 10 years ఆర్ మోర్ దాన్ 10 years మీకంటే చిన్నవారై ఉంటారు. ఓకే, ఏజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ మీకు ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఓకే, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే మీకు తెలుసు ఏంటో, రిగార్డింగ్ మ్యారేజ్. ఓకే, కమ్యూనికేషన్, ఫాస్ట్ కమ్యూనికేషన్. మన రీడింగ్లో ఎప్పుడు కమ్యూనికేషన్ ఇవే వస్తుంటాయి. కమ్యూనికేషన్, మనీ, రీయూనియన్ ఇవే వస్తూ ఉంటాయి. సి మీ పర్సన్ ఎనర్జీ 9 of Swords. ప్రజెంట్ మీ పర్సన్ ఈ ఎనర్జీలో ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్, 9 of Swords. 3 of Pentacles. టీమ్ వర్క్ చేయాలని ఉంది మీ పర్సన్కి మీతో. కలిసి బిజినెస్ చేయాలి అని ఉంది, కలిసి లైఫ్ లీడ్ చేయాలి అని ఉంది. సి బ్లిస్ఫుల్ ఎనర్జీ.
లాస్ట్ కార్డ్ చూద్దాం. వావ్, అగైన్ కమ్యూనికేషన్. ఇంకా కమ్యూనికేషన్ ఎవరికైతే రాకుండా వెయిట్ చేస్తున్నారో, బాధపడుతున్నారో వాళ్ళకి ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. లేదా మీ పర్సనే మీ దగ్గరికి వచ్చి మీట్ అయ్యి అన్ని విషయాలు డిస్కస్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఆ డివైన్ టైమింగ్ కోసం మీరు వెయిట్ చేయండి. ఇదిగో డివైన్ టైమింగ్ అనేసరికి టైమింగ్ కూడా వచ్చింది. వీల్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. యూనివర్సే మిమ్మల్ని కలుపుతుంది, యూనివర్సే మిమ్మల్ని విడగొట్టింది, యూనివర్సే మిమ్మల్ని కలుపుతుంది కూడా. ఓకే, సో అదంతా కూడా నియర్ ఫ్యూచర్లోనే జరగబోతుంది. అండ్ ఇక్కడ నేను చేసింది ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.